హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మనం వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని తప్పకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడంతో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మన మైండ్ ఎప్పుడు కూడాను ఫ్రెష్ అట్మాస్ఫియర్తో స్టార్ట్ అవ్వాలి. నేను ఏ పైనైనా సరే చాలా నిదానంగా అయితే చేసుకుంటాను. ఇంకా ఈరోజు ఉదయం అయితే 4 గంటలకు లేచాను, ఎర్లీగా లేచాను. ఇంకా లేచిన వెంటనే ఇల్లు ఉడ్చేసి తడి పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ వచ్చేసి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా ముగ్గు పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. జనరల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒకరోజు అసలు పని ఏమీ లేదనిపిస్తుంది. ఇంకొక రోజు ఏదో ఒక పని చేస్తున్నట్టు ఫుల్ బిజీగా అనిపిస్తుందండి. దీనికి కారణం అయితే ఏ పని ఎప్పుడు చేయాలో ప్లాన్ చేసుకోకపోవడం. అనుకుంటాం కానీ ఆడవాళ్ళకు ఎక్కువ పని ఉంటుందండి. ఇంకా అలా బాక్సులు కట్టి పంపిస్తామో లేదో ఇలా ఖాళీ బాక్సులతో వచ్చేస్తూ ఉంటారు. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కదా టైము. ఇంకా ఈరోజు అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసేసి ఇంకా ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఒక స్టవ్ మీద ఇంకా బంగాళాదుంపలు అయితే పప్పు కుక్కర్లో పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా స్టాండ్లో గిన్నెలన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడాను ఎక్కడెక్కడ తీసి పెట్టేసేసుకుంటే ఇంకా ఖాళీ అవుతుంది. తర్వాత మనము గిన్నెలు క్లీన్ చేసిన మళ్ళీ తర్వాత దాంట్లో పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అందుకని ఇంకా మొత్తం తీసేసి ఎక్కడెక్కడ సెల్ఫ్లో పెట్టేస్తూ ఉంటాను. అన్నీ అక్కడక్కడ నీట్గా పెట్టేసేసుకుంటే తర్వాత మనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను. ఇంకా గిన్నెలు సర్దేసేసిన తర్వాత ఇంకా గోధుమ పిండి అయితే కలిపేస్తూ ఉన్నాం. మా పిల్లలు ఎప్పటి నుంచో పూరి అని అడుగుతున్నారండి. ఇంకా ఉదయం పూట నాకు ఎలాగో టైం కుదరడం లేదు. సరే ఇంక ఈరోజు ఎలాగో ఎర్లీగా లేచాను కదా అనేసి ఇంకా పూరి చేద్దామని గోధుమ పిండి అయితే కలిపేస్తూ ఉన్నా. పూరి పిండి లేదండి, అయిపోయింది. ఇంకా అందుకనేసి ఇంకా గోధుమ పిండితో కలిపేస్తూ ఉన్నా. పూరీలు అయితే చేసేద్దామని పిండి కలిపేస్తూ ఉన్నాను. ఎప్పుడు అయితే మేము బయట గోధుమలు తెచ్చేసుకొని పిండి అయితే మరాడించుకొని తెచ్చేసుకుంటాము. ఇంకా ఈసారి మా వారైతే ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చేసారు. ఇంక సరే ఇంకా అది అయిపోయిన తర్వాత పట్టించేసేసుకుందాంలో గోధుమలు తెచ్చుకొని అనేసి ఇంకా ఆ ప్యాకెట్ అయితే వాడుతున్నాము. ఏంటోనండి, పిల్లలు ఎప్పుడు చూడు పూరి అంటూ ఉంటారు. సరే ఇంకా అలా అనేసి ఇంకా గోధుమ పిండి అయితే కలిపి పెట్టేశాను. కలిపి పెట్టేసేసిన తర్వాత ఇంకా పూరీలోకి కట్ చేస్తూ ఉన్నాను. 2 ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఏంటోనండి, పిల్లలు నాకు అన్నం మాత్రం వద్దమ్మా, నాకు ఏదో ఒకటి టిఫిన్ పెడితే తినేసి వస్తాను కానీ నాకు అన్నం మాత్రం వద్దంటాడు. అదేంటోనండి, రోజు టిఫిన్ పెట్టినా తినేస్తారు కానీ లంచ్ పెడితే మాత్రం బాక్స్ అయితే వెనక్కి తీసుకొస్తారండి. ఏంటో ఈ పిల్లలు. సరే ఇంకా నేను పూరి అయితే చేసేద్దామని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసేసిన తర్వాత క్యారెట్స్ అయితే కట్ చేసుకుంటాను. చాలా సన్నగా తరుగుతున్నాను. పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నా. ఎంత ఫాస్ట్గా చేసిన టైం అయితే అయిపోతూనే ఉంటుంది. అందుకని ఫాస్ట్గా కట్ చేసేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే క్యారెట్ కోయాలంటే టైం పడుతుందండి, కానీ ఫాస్ట్గా కట్ చేసేస్తూ ఉన్నాను మళ్ళీ టైం అయిపోతుందని. కట్ చేసేసిన తర్వాత ఇంకా కర్రీ చేసేద్దామని స్టవ్ మీద కళాయి అయితే పెట్టాను. కళాయి పెట్టేసిన తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తాను. అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాను. అవి కూడా కొంచెం వేగిపోవాలి.
ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా వేగిపోయాయి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అలా వేగుతున్నాయి. ఇంకలో బంగాళదుంపలు ఉడికిపోయాయి. సరే ఇంకా అవి కూడా ఉడికిపోయాయి కదా అని పక్కన పెట్టేసాను. ఇంకలోపు ఆనియన్ ముక్కలు అయితే కొంచెం వేగిపోయాయి, కొంచెం మెత్తగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు అయితే వేసాను. అవి కూడా కొంచెం వేగాలి. కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసేసి బాగా తిప్పేసాను. అవి కూడా కొంచెం వేగాలి. కొంచెం వాటర్ అయితే వేసేస్తా ఉన్నా, ఉడకాలి కదా ముక్కలు. బాగా వాటర్ వేసేసి కొంచెం మూత అయితే పెట్టేస్తాను. ఈలోపు అవి ఉడుకుతూ ఉంటాయి. ఉడికిపోయాయండి క్యారెట్ ముక్కలు మెత్తగాన. ఉడికిపోయాయి కదా అని ఇంకా బంగాళాదుంపలు మ్యాష్ చేసేసేసి ఇంకా దాంట్లో అయితే కర్రీలో అయితే వేసేసాను. బంగాళాదుంపలు అయితే వేసేసి కొంచెం బాగా తిప్పేసాను. ఇంకా కొంచెం శనగపిండిలో వాటర్ కలిపేసి అవి కూడా వేసేసాను, కొంచెం చిక్కగా అవుతుందని. కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. వేసేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈలోపు పూరి చేద్దామని కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసిన తర్వాత పూరి అయితే చేసేస్తూ ఉన్నా. చూడండి ఎంత మంచిగా పొంగాయో పూరీలు. మా పిల్లలు పూరి అంటే రోజు పెట్టినా తినేస్తారండి, అంత ఇష్టం మా పిల్లలకి. కాకపోతే ఇంక ఉదయాన్నే లంచ్ బాక్సులు హడావుడిలో కుదరదని చేయను నేనే. ఎక్కువ సాయంత్రం పూట అయితే చేసేస్తూ ఉంటా. ఇక్కడ పూరీలు అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. బాగా పొంగాయండి పూరీలు అయితే, బాగా పొంగాయి. చూడండి ఎలా పొంగాయి. మా బాబు అయితే బాక్స్ కూడా మధ్యాహ్నం లంచ్కి పూరీలే తీసుకెళ్ళిపోయాడండి. మా పాప అయితే ఇంకా అన్నం తీసుకెళ్ళింది. కానీ మా బాబు అయితే నాకు మధ్యాహ్నం లంచ్కి కూడా పూరీయే పెట్టమని పూరీయే తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అలా పూరీలు అయితే చేస్తాను. చాలా మంచిగా వచ్చాయండి పూరీలు అయితే. ఇంకా పూరీలు చేసేసిన తర్వాత ఇంకా ఉదయం అన్నం అయితే వండేసాను కదా, కొంచెం ఇంకా మామిడికాయ పులిహోర చేద్దామని ఇంకా పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. ముందుగా కొంచెం పల్లీలు వేయించుకొని పచ్చిశనగపప్పు అయితే వేస్తాను. అవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేస్తాను. కొంచెం వేగుతూ ఉన్నాయి. వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే వేసేసి కొంచెం మామిడి తురుము ఉంటే ఇంట్లో మామిడి తురుము నేను పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు తురిమి ఒక సీసాకైతే పెట్టేశాను. ఇంకా ఎప్పుడు కావాలనుకుంటా అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇలా పులిహోర అయితే రెడీ చేసేసుకుంటూ ఉంటాను. కొంచెం మామిడి తురుము అయితే వేసేసి తిప్పేస్తూ ఉన్నా. కరివేపాకు అయితే లేదండి, అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా వేయలేదు. ఇంకా మామిడి తురుము అయితే వేసేసి తిప్పేస్తాను. అది బాగా వేగిపోయింది కదా. వేగిపోయిన తర్వాత ఇంకా అన్నం అయితే వేసేసి తిప్పేసాను. పులిహోర కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర. మేము ఎక్కువైతే ఇదే చేసేసుకుంటూ ఉంటాము ఇంట్లో. పులిహోర అయితే కలిపేసాను. పులిహోర కలిపేసేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తూ ఉన్నా. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల్ని రెడీ చేసి బాక్స్లు కట్టేసి పిల్లల్ని అయితే పంపించేశాను. ఇంకా మా వారికి కూడా టిఫిన్ అయితే వేసేసాను. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా బట్టలు కూడా మరిన్ని ఏమి లేవు. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేయాలి. గిన్నెలు కూడా ఎక్కువ లేవు, ఇంకా ఉన్నాయి కడిగేస్తూ ఉన్నాను. గిన్నెలు కడిగేసేసిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ తినేసేసి ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని అయితే ఉందండి. ఇంకా అందుకని ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను.
ఎంత ఫాస్ట్ చేసేద్దామన్న పని అయితే తొందరగా అవ్వట్లేదండి. ఆ పై ఎంత తొందరగా లేచినా కూడా అదే టైం అయిపోతూ ఉంది. సరే ఇంకా అలా అని ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను గిన్నెలు అయితే. ఇంకా నిన్న మా మామయ్య గారు అయితే ఊరి నుంచి ఎవరో వస్తుంటే నేరేడు పళ్ళు అయితే పంపించేశారు. తిని విసుగొచ్చేసిందండి. మాకు చెట్టు ఉంది కదా మా మామయ్య వాళ్ళకి, తిని విసుగొచ్చేసింది. ఇంకా సరే మా వారు మా పిల్లలు అయితే తినేస్తారు. మా బాబు తినడు కానీ మా పాప అయితే తింటుంది. సరే ఇంకా వాళ్ళిద్దరు తినేస్తారు కదా అని కడిగేసేసి ఇంకా అలాగా బయట కొంచెం క్లాత్ మీద అయితే పోస్తాను. ఇంకా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేద్దాంలే అనేసి. ఇంకా గిన్నెలు అయిపోయిన తర్వాత అది కూడా చూడాలి. ఫాస్ట్ కడిగేస్తా ఉన్నాను గిన్నెలు. ఎన్ని గిన్నెలు ఉన్నా కడగందని తప్పదండి. ఎప్పటికప్పుడు కడుక్కుంటే షింక్లో గిన్నెలు లేకుండా ఉంటాయి. షింక్ కూడా నీట్గా ఉంటుంది. అలా కాకుండా ఇంకా గిన్నెలన్నీ షింకు నిండా వేసేసి మనం సాయంత్రం కడుగుతాము అనుకుంటే చూడడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది వంటగది కూడా. నేను వర్షాకాలంలో ఎక్కువ ఈగలు దోమలు వస్తుంటాయి కదా, సన్నని దోమలు అవి. అందుకని నేనైతే ఇంకా ఎప్పటికప్పుడు వంటగదిని నీట్గా ఉంచుకుంటాను. షింకులో కూడా గిన్నెలు ఎప్పటికప్పుడు లేకుండా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటాను ఎప్పుడు. అందులోనే కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఇంకా ట్యాంకర్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆగిపోతాయో కూడా తెలియదు. అందుకని ఎప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను గిన్నెలు. వంటగది కూడా ఎప్పటికప్పుడు నీట్గా అయితే చేసేస్తూ ఉంటాను. గిన్నెలు అయితే కడిగేసేస్తూ ఉన్నాను. గిన్నెలు అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు అయితే వేయాలండి. కానీ వర్షం అయితే లేదులే కానీ గాలి మాత్రం బాగా వస్తుందండి. పైనకి వెళ్ళి బట్టలో క్లిప్పులు పెట్టేస్తే ఊరికనే కింద పడిపోతూ ఉన్నాయి. మిషన్లో బట్టలు అయితే వేసేసేయాలి. ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసేస్తూ ఉన్నాను. నేను ముందుగానే కొంచెం సరుపు నీళ్ళలో నానబెట్టేసేసి పిల్లల బట్టలు ఉతికేసేసిన తర్వాత మళ్ళీ మా బట్టలతో పాటు మిషన్లో వేసేస్తాను, పిల్లల బట్టలు కూడాను. అలా అయితేనే మురికిపోతున్నాయి. పిల్లలు మురికి ఎక్కువ పూసుకుంటారు కదా, మట్టి. అలా అయితేనే మురికిపోతూ ఉన్నాయి. ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసాను. ఎండ అయితే లేదండి, మబ్బుగానే ఉంది. వర్షం వచ్చేలానే ఉందిలే కానీ ఇంకా అయినా కూడా గాలికి ఏమన్నా ఆరిపోతాయేమోనని మిషన్లో అయితే వేసాను. ఇంకా మిషన్లో వేసేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి తినేసాను. ఇంకా మధ్యాహ్నం పూట 1 గంట అయితే పడుకుంటానండి. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా మళ్ళీ మా బాబు వచ్చే టైం అయింది. ఇంకా ఈవినింగ్ ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ చేద్దామని పానీపూరి అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా పానీపూరి ఇవైతే మామూలుగా బయట రెడీమేడ్ షాపుల్లో తెచ్చేసుకుంటాము. ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి కదా చిప్స్ లాగా, అవైతే తెచ్చేసుకుంటాము. ఇంకా అవైతే వేయించేస్తూ ఉన్నాను ఆయిల్లో. పానీపూరి మా పిల్లలు బయట అంటారు కానీ బయట కూడా తినొద్దని ఈ మధ్య చెప్తా ఉన్నారు కదండి. ఇంకా అందుకని ఇంట్లోనే చేసేస్తూ ఉన్నా. ఇంకా పానీపూరి కర్రీ చేద్దామని ఇంకా ఆనియన్స్ అయితే వేయించేస్తూ ఉన్నా. ఇంకా ఉదయము పూరీలోకి బంగాళాదుంపలు అయితే ఉడకబెట్టేశాను కదా, ఇంకా అవే 2 తీసేసి పక్కన పెట్టేశాను. పచ్చి బఠానీ కూడా ఉడకబెట్టేసేసి ఇంకా పానీపూరిలోకి కర్రీ అయితే చేసేస్తూ ఉన్నా. ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యం కదండి. బయట పానీపూరి నీళ్ళని అంటారు కానీ అవి ఏ నీళ్ళు తీసుకొచ్చి వాడతారో తెలియదు కదా. ఇంకా పానీపూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానిలోకి పుదీనా వాటర్ అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. ఎక్కువ బయట తింటారు, ఎక్కువ మంది కూడా పానీపూరి బయట తినడానికి ఇష్టపడతారు. కానీ దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదండి. ఎక్కడ వాటర్ తెస్తాడో, అది ఎప్పుడు రెడీ చేసేస్తారో తెలియదు కదా. అందుకనేసి మేము ఇంకా పిల్లల కోసం హెల్దీ కోసం బయట ఫుడ్ అయితే ఏం పెట్టము. మేము ఏదైనా కూడా ఇంట్లోనే చేసేసుకొని తినేస్తాము. ఇంకా సరేలే అనేసి ఇంకా కర్రీ అయితే ఇంట్లోనే రెడీ చేసేస్తూ ఉన్న పిల్లలు వచ్చేసరికి. పానీపూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బాబు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి.
ఏంటి అయ్యి పానీపూరి పానీపూరి ఎవరికి ఇష్టం? నాకు రాత్రి దగ్గర పెట్టు చేస్తారామ్మా? ఎలా ఉంది? వాళ్ళకి కూడా ఇస్తావా కొద్దిగా? పానీపూరి వ్యూయర్స్ పానీపూరి ఎలా ఇష్టంగా ఉంటారు. ఇలా చూసుకుంటాడండి. ఏం చేస్తాను సరిగ్గా చేతులు ఇట్లా చూసుకుంటాడు. ఇట్లా చూసుకుంటాడు మా వాడు. మా బాబు అయితే మంచిది సరిగ్గా కూర్చుంటుంది. సిట్ ప్రాపర్లీ అండ్ ఈట్. బాగుంది. ఇప్పుడు మా ప్రేక్షకులకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. హోమ్ మేడ్ పానీపూరి. బయట తింటే ఏమొస్తుంది? బయట తింటే రోగాలు వస్తుంది. ఏం కాదు.